హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగార్జున ఇన్ఫో ఫోటోషాప్ క్లాసెస్ ఇన్ తెలుగు క్లాస్ 2కు స్వాగతం. మన ప్రీవియస్ క్లాస్లో ఇంటర్ఫేస్ గురించి కొంచెంగా తెలుసుకున్నాం. ఈరోజు టూల్ ప్యానెల్ అంటే మనం ఇంటర్ఫేస్లో లెఫ్ట్ సైడ్లో ఉండే దాన్నే టూల్ ప్యానెల్ అంటారు. దాని గురించి ఒక్కొక్క టూల్ ప్యానెల్ ఎలా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ వాడాలి అనే విషయాన్ని మనం ఈరోజు ఎగ్జాంపుల్ రూపంలో తెలుసుకొని ఒక్కొక్క టూల్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి తెలుసుకుందాం. ఎక్కువ టైం మనం ఈ టూల్ ప్యానెల్తోనే ఫోటోషాప్ ఎడిటింగ్ కానీ ఆల్బమ్ డిజైనింగ్ కానీ మనం ఫోటోషాప్ అనేది ఈ టూల్ ప్యానెల్తో డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క పని మనం ఈ టూల్ ప్యానెల్ని మనం దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఈ టూల్ ప్యానెల్ తెలిస్తే ఏ పనైనా కానీ సులభంగా సునాయాసంగా ఈజీగా చేయవచ్చు. మనం ఇప్పుడు ఈ టూల్ ప్యానెల్ గురించి ఒక్కొక్క టూల్ గురించి ఫస్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ టూల్స్ ఏంటంటే సెలెక్షన్ టూల్, మూవ్ టూల్, మార్క్యూ టూల్, లేజర్ టూల్, ఇంకొకటి వచ్చేసి ఎరేజ్ టూల్, బ్రష్ టూల్ అండ్ ఇంకొకటి వచ్చేసి స్టంప్ టూల్, అలానే వచ్చేసి క్లోన్ టూల్, ఇంకొకటి గ్రేడియంట్ టూల్. ఇట్లాంటి ఇంపార్టెంట్ టూల్స్ గురించి మనం ఈ క్లాసెస్లో తెలుసుకుందాం. కొన్ని మనకు యూజ్ కాని టూల్స్ కూడా ఉంటాయి, అది ప్రొఫెషనల్గా వాడే వారికి యూజ్ అవుతున్నాయి. కాబట్టి ఫోటోషాప్ డిజైనింగ్ వాళ్ళకు, ప్రొఫెషనల్ హై హ్యాండ్ వాళ్ళకు ఏవైతే యూజ్ అవుతాయో ఇంపార్టెంట్ టూల్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. కొంచెం ఓపికగా వినండి. కొత్త వాళ్ళైతే దృష్టి పెట్టినండి, మళ్ళీ వినండి. లేదంటే నాకు కాల్ చేసి ఏ టూల్ దగ్గర ఎటువంటి ఇబ్బంది అయినా కానీ ఎటువంటి డౌట్ వచ్చినా కానీ నాకు కాల్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ అనేది కింద మెన్షన్ చేస్తాను, అలానే నా ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. వాట్సాప్ చేయొచ్చు, యూట్యూబ్లో కామెంట్ అనేది తప్పకుండా చేయండి. మీకు నచ్చిందని, లేకుంటే లేదని చెప్పేసి క్లాస్ ఇలా చెప్తున్నారు ఏంది అని చెప్పి కూడా కామెంట్ చేయవచ్చు. నాకు ఇంతవరకు అయితే సార్ బాగా చెప్తున్నారని చెప్పే కామెంట్ అయితే వచ్చింది, కానీ ఇప్పటి వరకు నెగిటివ్ కామెంట్ రాలేదు. సో సాయి కృష్ణ అనే ఒక మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి సార్ క్లాస్ పెట్టట్లేదు అని చెప్పేసి ఆయన అన్నారు. నిన్న అంటే 14th ఆగస్ట్ 2025 రోజు, ఈరోజు ఈవినింగ్ పెడతా అని చెప్పాను. నాకు కుదరలేదు, ఎందుకంటే నాకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అలా నేను ఈవెంట్ చూసుకోవాలి, అలా నేను ఇక్కడ నాకు వర్క్ సంబంధించిన ఆల్బమ్ డిజైనింగ్ కానీ వీడియో మిక్సింగ్ కానీ చేసుకోవాలి. అతను కూడా వీడియో మిక్సింగ్ చేస్తారట. సో ఆయన కోరిక మేరకు నిన్న పెడతా అనుకున్నా కానీ కుదరలేదు. సారీ సాయి కృష్ణ, నీ కోరిక మేరకు ఈరోజు క్లాస్ చేస్తున్నాను. ఆగస్ట్ 15th ఈరోజు కూడా ఈవెంట్ ఉంది, అయినప్పటికీ నేను నీకోసం చేస్తున్నాను. అలానే నిన్ను ప్రోత్సహించడానికి కాల్స్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క ఫోటోగ్రాఫ్ నేర్చుకోవడానికి ముందుగా ఉండండి. నేర్చుకున్న వాళ్ళని మాత్రం డిసప్పాయింట్ చేయకండి, నేర్చుకొనియండి. ఎందుకంటే ఈరోజు నేర్చుకుంటేనే రేపటికి ఉపయోగపడుతుంది. నేర్చుకుంటే తప్పేదేం లేదు. ఇక్కడ నువ్వు ₹1 కూడా పెట్టట్లేదు, ఓకేనా? అది గుర్తు పెట్టుకొని మెదలండి. ఓకే, ముందుగా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ప్రతి ఒక్క టూల్ గురించి పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీరు చూసి నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఓకేనా? లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మూవ్ టూల్ గురించి తెలుసుకుందాం. మూవ్ టూల్ షార్ట్ కట్కి వి అంటే కీబోర్డ్లో వి ప్రెస్ చేస్తే మూవ్ టూల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం, Ctrl+N ప్రెస్ చేయగానే పోర్ట్రేట్ వస్తుంది. 4:6 ఈ డాక్యుమెంట్ తీసి క్రియేట్ చేద్దాం. ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం. దీనికోసం మనం మూవ్ టూల్ గురించి చెప్పడానికి కోసం ఒక టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను. టెక్స్ట్ అంటే మనం హారిజెంటల్గా చేసుకుందాం, అడ్డంలో అంటే ఇలా హారిజెంటల్, ఓకేనా? ఫస్ట్ టైప్ చేద్దాం. ఇక్కడ వచ్చింది కదా, నాగార్జున ఇన్ఫో అని టైప్ చేశాను. దీన్ని Ctrl+T ప్రెస్ చేసి మినిమైజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీకు మూవ్ టూల్ యూజ్ ఎలా అవుతుందంటే చూడండి. ఇది మూవ్ టూల్ ఉందా, ఇది కనబడుతుందా? ఈ మూవ్ టూల్ని దీని మీద ప్రెస్ చేసి కిందికి, మీదికి, లెఫ్ట్కు, రైట్కు ఏమైనా ఆబ్జెక్ట్ని, టెక్స్ట్ కానీ
ఒక ఇమేజ్ కూడా చూపెడతాను. కిందికి, మీదికి, లెఫ్ట్కు, రైట్కు ఇలా జరపడానికి ఈ మూవ్ టూల్ యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది మూవ్ టూల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఈ మూవ్ టూల్ అనేది ఇది కదిలేదంతా మూవ్ టూల్కి సంబంధించిందే. ఈ కర్సర్ కదిలేదు కూడా మూవ్ టూలే. సో ఇక్కడ ఫైల్ మీద పోయింది, ఎడిట్ మీద పోయింది, ఇమేజ్ మీద పోయింది, లేయర్ మీద పోయింది, టైప్ మీద, ఇట్లా అన్ని ఆప్షన్స్ మీద పోతుంది మూవ్ టూల్. ఇది ఒకటి సెలెక్ట్ చేయాలంటే మూవ్ టూల్, ఆటో సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన, ఇది అన్క్లిక్ చేస్తే రైట్ సైడ్ క్లిక్ చేసుకుని ఇలా ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా నాగార్జున ఇన్ఫో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో సెలెక్ట్ వచ్చేసి ఆన్లో ఉంటే నాగార్జున మీద డైరెక్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయవచ్చు, డ్రాప్ చేయవచ్చు. ఇంకొకటి వచ్చేసి మీకు న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. సో మూవ్ టూల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇందులో కూడా చూపెడతాను. ఇంత టెక్స్ట్ను అటు ఇటు కదిలిచ్చా కానీ మూవ్ టూల్లో ఉన్నాం మనం. ఇది వేరే డాక్యుమెంట్, ఇది వేరే డాక్యుమెంట్. ఈ ఇమేజ్ని మనం దీంట్లోకి డ్రాగ్ చేస్తున్నాం. ఇలా డ్రాగ్ చేయాలంటే మౌస్లో రైట్ సైడ్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేస్తే ఎన్ని డ్రాగ్ చేసినా అన్నీ వస్తాయి. ఓకేనా, ఇలా బ్లాంక్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయాలి. ఇందులో దాన్ని మౌస్లో పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే అట్లా వస్తుంది. ఇలా డ్రాగ్ చేయడానికి, మూవ్ చేయడానికి, సెలెక్ట్ చేయడానికి, ఒక ఆప్షన్ ఎంచుకోవడానికి మూవ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మూవ్ టూల్. నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకు దీంట్లో ఆప్షన్లో సెకండ్ వన్ వచ్చేసి రెక్టాంగులర్ మార్క్యూ టూల్. ఆబ్జెక్ట్ ఎలా సెలెక్ట్ అవుతుంది, ఏం చేయాలి దాని మీద అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇది క్యాన్సిల్ చేద్దామండి. నో, ఇక్కడ నో. మళ్ళీ న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. న్యూ ఫైల్ 4x6 క్రియేట్ న్యూ వన్. ఓకే, మార్క్యూ టూల్ సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని Ctrl+A, Ctrl+X. ఓకే, దీన్ని మనం మార్క్యూ టూల్, రెక్టాంగులర్ మార్క్యూ టూల్ M ఇలా డ్రాగ్ చేసిన వెంబడే Ctrl+Shift+V ఇలా పేస్ట్ అయిందా లేదా, అలా పేస్ట్ చేయొచ్చు. Ctrl+Z కొడితే వెనక్కి వస్తుంది. Ctrl+J ప్రెస్ చేసామనుకోండి న్యూ లేయర్, ఎక్కడి వరకు సెలెక్టెడ్ ఏరియా ఉందో అక్కడి వరకు న్యూ లేయర్ వస్తుంది. ఆ న్యూ లేయర్కు కలర్ ఓవర్లే ఇవ్వచ్చు. పింక్ అయితే పింక్ ఇవ్వచ్చు, బ్లాక్ అయితే బ్లాక్ ఇవ్వచ్చు, బ్లూ అయితే బ్లూ ఇవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ కలర్ మీకు నచ్చిన కలర్ ఇచ్చి, ఇది ఎక్కువ ఆల్బమ్ డిజైనింగ్లో యూజ్ అవుతుంది. దీన్ని మీకు తగ్గట్టు Ctrl+D ప్రెస్ చేసి ఆల్బమ్ డిజైనింగ్లో అయితే ఇలా ఆల్ట్ పెట్టి డ్రాగ్ చేస్తే ఇంకో లేయర్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఇంకో లేయర్ వస్తుంది. ఇక్కడ స్టీల్లో, ఇక్కడ బాక్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినవి వేసుకోవచ్చు. ఇది రెక్టాంగులర్ మ్యాక్2 సంబంధించిన విషయం. ఇంకొకటి వచ్చేసి మనం ఎలిప్టికల్ మ్యాక్ టూల్, దానికి కూడా షార్ట్కట్ Shift+M కొడితే దానిలోకి జంప్ అవుతుంది. ఇలా డ్రాగ్ చేస్తే సర్కిల్ టైప్లో వస్తుంది. దాన్ని బ్యాక్ స్పేస్ పెట్టి మీరు ఇలా చేసుకోవచ్చు. ఇలా మనం ఈరోజు మూవ్ టూల్ అండ్ మార్క్యూ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి క్లాస్లో మనం లాజర్ టూల్ అండ్ మ్యాజిక్ వన్ టూల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగార్జున ఇన్ఫో.